ఈ యొక్క ప్రోగ్రామ్ యొక్క మెయిన్ టాపిక్ ఏంటంటే 11 రీజన్స్ 11 కారణాలు యూ షుడ్ స్టార్ట్ దిస్ ఆపర్చునిటీ రైట్ నౌ. సో ఇమీడియట్గా ఈ ఆపర్చునిటీని ఇప్పుడే మీరు ఎందుకు స్టార్ట్ చేయాలి, మేము ఇది స్టార్ట్ చేయడానికి మేమేం ఆలోచించాము, అలాగే మీరు ఇప్పుడు ఇమీడియట్గా ఈ ఆపర్చునిటీని దీంట్లో స్టార్ట్ చేసి దీంట్లో పనిచేయడం అనేది ఎంత ఇంపార్టెంటో ఒక 11 కారణాలు. వాస్తవానికి చాలా కారణాలు ఉన్నాయి ఈ ఆపర్చునిటీని స్టార్ట్ చేయడానికి, అందులో క్వశ్చనే లేదు. కానీ నేను దాన్ని ఇంకొంచెం తగ్గించి మీకు మెయిన్ పాయింట్స్ని నేను ఈరోజు మీతో మాట్లాడుతున్నాను. స్టే ట్యూన్డ్ అండ్ 11 రీజన్స్ యూ షుడ్ స్టార్ట్ దిస్ ఆపర్చునిటీ రైట్ నౌ అనేది మనం మాట్లాడదాం. సో అందరూ కూడా రెడీగా ఉన్నారని అనుకుంటున్నాను. స్టార్ట్ విత్ 1. సో ఈ ఫస్ట్ 1 and 2 ఏదైతే ఫస్ట్ 2 రీజన్స్ నేను మాట్లాడుతున్నానో, ఒకటో రీజన్ రెండో రీజను ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్స్ అండి ఈ ఆపర్చునిటీని స్టార్ట్ చేయడానికి. చాలా చాలా ఇంపార్టెంట్. మీరే ఆలోచించండి. అదే నేను స్టార్టింగ్లో చెప్పినట్టుగా నిజంగా తను చెప్తుంది కరెక్టేనా, అవి నిజంగా నేను ఆలోచించాలా, నేను ఒకవేళ ఈ రీజన్స్ని కనుక ఆలోచించకపోతే నేను నష్టపోయేది ఎంత ఉంటుంది, ఇవన్నీ కూడా. ఇంకా నేను ఏదన్నా ఒక భ్రమలో ఉండిపోయానా, ఇంకా బాగుంటుంది జీవితం, ఇంకా నేను చేస్తున్న దాంట్లో నేను సెటిల్ అయిపోతాను, ఇలాంటిది ఏమన్నా అనుకుంటున్నామా, దానికోసం హెల్ప్ అయ్యింది. ఈ 1 and 2 రీజన్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్స్ అండి ఫర్ ఎవ్రీ వన్. సో చూద్దాం ఆ రీజన్స్ ఏంటో. 1, మనం ఎందుకు ఈ ఆపర్చునిటీని ఇమీడియట్గా రైట్ నౌ స్టార్ట్ చేయడానికి ద ఫస్ట్ రీజన్ ఇస్ జాబ్ ఇన్సెక్యూరిటీ. సో బయట మనం ఏదైతే వర్క్ చేస్తున్నామో, ఈవెన్ ఎంప్లాయ్మెంట్, మీకు బయట పరిస్థితి తీసుకోండి. నేను కూడా ఒకప్పుడు ఒక ప్రైవేట్ బ్యాంక్లో నేను చేసేవాడిని, యాజ్ ఐ సెడ్ ఎర్లియర్. సో దాంట్లో ఇప్పుడు మనకి ఎలా ఉందండి, దేర్ ఆర్ అలాంటి చిన్న జాబ్స్ 10-15 వేలకి 20,000 రూపాయలు ఇప్పుడున్న పరిస్థితిలో అవి చిన్న జాబ్సే. మీరు రిలయన్స్లో చేస్తున్నారని పెద్ద కంపెనీ పేరు చెప్పుకున్నా సరే దాంట్లో మనకి ఇచ్చేది చాలా చిన్నదే, స్థానం చాలా చిన్నదే, సెక్యూరిటీ చాలా చిన్నదే. పెద్ద కంపెనీ అయ్యి ఉండొచ్చు, వీఆర్ నాట్, మనమే ఓనర్ కాదు కదా దాంట్లో అట్లీస్ట్ పార్ట్నర్ కూడా కాదు కదా. సో అలా మీరు తీసుకోకండి. సో దాంట్లో ఇప్పుడున్న ఆ జాబ్స్ కూడా ఎలా ఉందంటే పరిస్థితి, చదువుకున్న వాళ్ళు ఎంతమంది ఖాళీగా అన్ఎంప్లాయ్మెంట్గా తిరుగుతున్నారండి. బీఏ కంటే బీటెక్ చదివిన వాళ్ళే ఎక్కువ ఖాళీగా తిరుగుతున్నారని, 45,000 మంది వర్కర్స్ని తీస్తారండి, 70 లక్షల ఉద్యోగాలు మాయమని, మిగిలేదు ముగ్గురే అని. ఉద్యోగాలు ఆపర్చునిటీస్ దొరక చాలామంది ఉన్నారు, ఉద్యోగాలు దొరక అన్ఎంప్లాయ్మెంట్ వచ్చినవి చాలా సరదాగా తీసేస్తున్నారు. ఇట్స్ లైక్ ఏంటంటే ఒక జలుబు చేసినట్టుగానో, ఒక ముక్కు తుమ్మితే ఊడిపోయే ముక్కు అంటారు చూసారా సామెత, అట్లాగే చాలా సరదాగా ఉద్యోగాలు తీసేస్తున్నారు. అదంతా మీలో చాలామందికి కూడా ప్రాక్టికల్గా మీ ఫ్రెండ్స్లోనో మీలోనో మీరు ఆల్రెడీ చూసుంటారు. సో రోబోటిక్ టెక్నాలజీస్ ప్రతిరోజు, నేను ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్నే ఈ కారణాల్లో నేను పెట్టట్లేదు, ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ని. ఎందుకంటే ఆల్రెడీ మీరు ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్స్లో ఆ పాయింట్స్ నేను కవర్ చేశాను. కానీ దీంట్లో నేను ఏం మాట్లాడుతున్నానంటే, మనం వద్దన్నా కాకపోతే కొన్నాళ్ళు మనం హ్యాపీగా ఉంటామేమో, కొన్నాళ్ళు ఏదో అలా ఊపిరి పీల్చుకుంటామేమో, తర్వాత రాబోతున్న మార్పులు ఫర్ షూర్ మనం చేస్తున్న ఉద్యోగాల్లో మనల్ని కూడా మార్చేసే అవకాశం ఎక్కువ ఉంది. ఉదాహరణకి రోబోటిక్ టెక్నాలజీ, దానికి ఎడ్యుకేషన్ డిఫరెంట్గా డిమాండ్ చేస్తుంది, దానికి హ్యూమన్ రిసోర్సెస్ మనుషుల్ని తక్కువగా డిమాండ్ చేస్తుంది కదా. ఎప్పుడైతే ఫ్యాక్టరీలో రోబోటిక్ టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేస్తున్నారో 15 మంది చేసే పని ఒక రోబోట్ చేసేస్తుంది, ఆ టెక్నాలజీ చేసేస్తుంది. సో ఎందుకంటే ఇంకా అక్కడ అవసరం ఏముందండి. నాగేశ్వరరావు గారు ఎప్పటి నుంచో చేస్తున్నారు, కిషోర్ ఎప్పటి నుంచో మన కంపెనీలో చేస్తున్నాడు. ఈ రిలేషన్ ఎప్పుడో కంపెనీకి మనకి పోయింది, అది ఎప్పుడో 1980s. ఇప్పుడు లేదు. మీరే ఆలోచించండి. మీరు చూడండి, ఆటోమేషన్తో ఉద్యోగాలు పోతాయి. ఆటోమేషన్ ఎక్కడ చూసినా ఆటోమేషన్, ప్రతిదీ ఆటోమేషన్. అంటే మనుషులతో సంబంధం లేకుండా వస్తున్న టెక్నాలజీస్. ఉదాహరణకి చాలా సింపుల్గా చెప్తాను సార్, మీ అందరూ యాక్సెప్ట్ చేయాల్సిందే, చేస్తారు కూడా. మీరు టోల్ గేట్స్ నుంచి ఇంతకుముందు వెళ్ళినప్పుడు, టోల్ గేట్లోంచి మనం డ్రైవ్ చేసుకుని వెళ్తున్నప్పుడు అక్కడ ఎవరుంటారు, ఆ కార్ను ఆపేవాడు ఉంటాడు. ఆపిన తర్వాత దాంట్లో క్యాషియర్కి వెళ్ళిపోయి డబ్బులు తీసుకెళ్ళి ఇచ్చి, బాబు ఈ కార్ నెంబర్ చెప్పి ఈ బిల్ ఇవ్వని చెప్పేసి ఆ టోల్ ఫీజు తీసుకునే ఆ ఎంప్లాయీస్ ఉండేవాళ్ళు ఇంతకుముందు. తర్వాత ఆటోమేషన్ వచ్చింది. ఏమొచ్చింది, అక్కడ కారును ఆపే వ్యక్తి మాయమైపోయాడు. అక్కడ గేట్ పడడం స్టార్ట్ అయింది, ఆటోమేటిక్గా గేట్ పడడం, మనం కార్ ఆపుతాం, డబ్బులు ఇస్తాం, తీసుకుంటాం. ఇప్పుడు అది కూడా పోయింది కదా. అసలు ఎవరండి అక్కడ, అసలు జనాలు ఉంటున్నారా అసలు టోల్ బూత్లో? ఎవరో ఒక్కతను సూపర్వైజర్ ఉంటాడు, మొత్తం ఈ ఫాస్టాగ్ ద్వారా అయిపోవట్లా. అంటే ఒక ఫాస్టాగ్ అనే టెక్నాలజీ రావడం వల్ల అక్కడ ఎన్ని ఉద్యోగాలు పోయినాయి. ఈ మీలో ఎంతమంది మా వాడు టోల్గేట్లో క్యాషియర్ అండి, మా వాడు టోల్గేట్లో సెటిల్ అయిపోయాడండి అని మీలో పెద్దవాళ్ళు కూడా ఉంటే, లేదా మీ పిల్లల గురించి మీరు మాట్లాడుకోలేదా? ఆ రోజు దాన్ని సో కాల్డ్ సెక్యూరిటీ జాబ్ అని మేము అనుకోలేదా? మరి తర్వాత ఏమైంది? అలా క్యాషియర్గా పనిచేస్తున్న వ్యక్తి అదే ఏజ్లో అదే సంవత్సరం ఉద్యోగం పోతే మళ్ళీ ఎత్తుకుంటాడు, అది పెద్ద ప్రాబ్లమే కాదు. కాకపోతే అది మళ్ళీ తర్వాత పోయింది అనుకోండి, అది వేరే విషయం. కానీ ఆయన పెళ్ళయ్యి పిల్లలు పుట్టి వాళ్ళ బాధ్యతలు చేతిలో వచ్చిన తర్వాత అప్పుడు ఉద్యోగం పోతే అప్పుడు ఎక్కడికి వెళ్తాడు?
మీరు ఆలోచించండి అది. సో ఒక ఆటోమేషన్, ఒక టెక్నాలజీ ఎన్ని ఉద్యోగాలను రీప్లేస్ చేస్తుందో చూడండి. సో ఇది ఈ రోజు కాదు, ముందు ముందు ఇంకా పెరుగుతూనే ఉంటాయి కదా. దానివల్ల ఎంత అవుతుందంటే మీరు జీవితాంతం, ఇగో చూడండి ఈ ఆర్టికల్ ఇవన్నీ పేపర్లో వచ్చినాయి, పండుటాకుల వేదన అని. అంటే రిటైర్డ్ అయిన తర్వాత కూడా పని చేయాల్సిన అవసరం ఉంది. రిటైర్డ్ అయిన తర్వాత కూడా, రిటైర్డ్ అంటేనే ఏంటి, ఇంతవరకు కష్టపడ్డావు ఇంక నువ్వు చేయాల్సిన అవసరం లేదు, ఇక టేక్ రెస్ట్ అని. బట్ అలా లేదు, రిటైర్డ్ అయిన తర్వాత కూడా చేయాల్సిన అవసరం ఉంది, ఆరోగ్యం సహకరించినా సహకరించకపోయినా. మీరు లేటెస్ట్ ఆర్టికల్స్ చూడండి. ఎలాన్ మస్క్ మొన్న ఏం చెప్తున్నాడు. ఎలాన్ మస్క్ అంటే ఆయన బిలియనర్ మైండ్ సెట్ చూడండి. ఎక్కువ గంటలు పని చేయండి లేదా ఉద్యోగం వదిలేయండి. మీరు 8 గంటలు పని చేస్తాను, 6 గంటలు పని చేస్తాను, నేను కాంట్రాక్ట్ తీసుకున్నాను అంటే లేదు. నువ్వు 8 గంటలకి మనకి అగ్రిమెంట్ రాస్తాడు, కానీ 12 గంటలు పని చేయించుకుంటాడు. ఇది లేటెస్ట్ ట్రెండ్ అన్నమాట కంపెనీలో. మీరు ఒప్పుకోకపోయినా అది నిజం. మీకు కనుక ఒక బిస్కెట్ ప్యాకెట్ని ఎప్పుడు చూసినా బిస్కెట్ ప్యాకెట్ 10 రూపాయలే ఉంటుంది, కానీ రాను ఏముంటుందంటే దాంట్లో ఉండే బిస్కెట్స్, దాంట్లో ఉండే గ్రామ్స్ తగ్గిపోతూ ఉంటే 10 రూపాయలే ఉంటుంది. దాన్ని ఏమంటారంటే ష్రింకేషన్. నేను ఒక వర్డ్ విన్నాను, అది పేరు నేను ఇమీడియట్గా మీకు చెప్పలేకపోతున్నాను, కానీ ష్రింక్ చేస్తారన్నమాట దాన్ని. అలాగే 8 గంటలకు మనం ఉద్యోగాన్ని మాట్లాడుకుంటారు, 12 గంటలు పని చేసుకుంటారు, 14 గంటలు ఎక్కువ గంటలు పని చేయాలి. అండ్ ఈవెన్ ఎట్లా ఉంటుందంటే ఒక డిగ్రీకి లక్షలు ఖర్చు పెట్టి, ఒక బీటెక్కి లక్షలు ఖర్చు పెట్టి 15,000 రూపాయలు జాబ్ తెచ్చుకున్నట్టు, ఆ జాబ్ ఏమో తుమ్మితే ఊడిపోయేలాగా ఉంటుంది. సో దీన్ని మీరు అర్థం చేసుకోండి గైస్. సో చేంజ్ అవుతున్న టెక్నాలజీస్ ఉద్యోగాలను రీప్లేస్ చేస్తున్నాయి. అంతేకాకుండా ఏ ఉద్యోగం తీసుకున్నా దాంట్లో టార్గెట్స్ ఉన్నాయి. మీరు లెక్చరర్ అయినా సరే దాంట్లో టార్గెట్ ఉంది. కొన్ని అడ్మిషన్స్ తీసుకురావచ్చు కదా మాస్టర్ గారు అంటున్నారు. నేను పుస్తకాలండి, నేను లెక్చరర్నండి, నేను టీచర్నండి. మీలో ఎంతమంది టీచర్స్ ఉన్నారు మీ అందరికి తెలీదా? అడ్మిషన్స్ లేకుండా మీరు పిల్లల్ని జాయిన్ చేయకుండా ప్రైవేట్గా దాంట్లో ఒప్పుకుంటున్నారా? మీకు కూడా ఆ బాధ్యతలు అప్పచెప్తున్నారు. టార్గెట్స్ ఉన్నాయి, స్ట్రెస్ ఉంది, అండ్ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఆ పని గంటలు కావచ్చు, ఎక్కువసేపు పని చేయించుకోవడం కావచ్చు దీనివల్ల, అండ్ టైం లేకపోవడం. ఇదంతా కూడా ఎంప్లాయీగా ఉన్న ఇప్పుడు పరిస్థితి ఉందండి. సరే దీన్ని ఇది ఒక రీజన్, జాబ్ ఇన్సెక్యూరిటీ. సరే వ్యాపారస్తుల పరిస్థితి, బిజినెస్ మ్యాన్ తీసుకుంటే హై ఇన్వెస్ట్మెంట్, పెద్ద పెట్టుబడులు పెడితేనే అసలు బిజినెస్ స్టార్ట్ చేసే అవకాశమే లేదు. పెద్ద ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, 24/7 వర్క్ చేయాలి, హై కాంపిటీషన్, ఎక్స్పీరియన్స్ కావాలి, సీజనల్. నీ సీజన్ బట్టి నీ బిజినెస్ ఉంటుంది. సీజన్ లేకపోతే నీకు బట్టల షాపులు చూసుకోండి, ఎప్పుడు బిజినెస్ జరిగింది, బంగారం ఎప్పుడు జరుగుతుంది, వీటన్నిటికీ ఎంత పెట్టుబడి కావాలి, ఎక్స్పీరియన్స్ ఎంత కావాలి. అందుకే వ్యాపారాలు స్టార్ట్ చేసిన 1 yearలో 2 yearsలో క్లోజ్ చేసి పక్కన పెట్టేస్తున్నారు. ఎన్నో స్టార్టప్స్ 1 year 2 yearsలో క్లోజ్ చేస్తున్నారు. ఈవెన్ ఫ్యామిలీ బిజినెస్లు, వారసత్వంగా కొన్ని తరాల నుంచి రన్ చేసిన బిజినెస్లు కూడా క్లోజ్ చేస్తున్నారు. ఇది పరిస్థితి. సరే ఇప్పుడు ఇంకొక పరిస్థితి, సెల్ఫ్ ఎంప్లాయిడ్ తీసుకుందాం. ఇవన్నీ కూడా నేను మీకు ఆలోచించడానికి చెప్తున్నాను సార్. ఇదేమీ లెక్చర్ కాదు, ఇదేమి మీటింగ్ కాదు, నేనేమి మీకు ఒక పెద్ద ప్రెజెంటేషన్ ఏం చేయట్లేదు. ప్రస్తుత పరిస్థితులు మీకు గుర్తు చేస్తున్నారు. దీనివలన ఎందుకు ఇది ఇమీడియట్గా నేను స్టార్ట్ చేయాలి అన్నదానికి ఇది ఒక స్ట్రాంగ్ రీజన్. అందుకే ఫస్ట్ రీజన్ కింద ఇది నేను పెట్టాను. క్లియర్? సో టీవీ మెకానిక్, యూ కెన్ టేక్ టీవీ సెల్ఫ్ ఎంప్లాయిడ్ కింద టీవీ మెకానిక్ ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఒకవేళ నేను ఒకప్పుడు నా చిన్నప్పుడు టీవీ మెకానిక్ అంటే ఎన్ని టీవీలు, ఆ టీవీలు రిపేర్ చేయడాలు ఎంత డిమాండ్ ఉండేది ఆ మెకానిక్కి. కానీ తర్వాత ఏమైంది, ఆయన ఒకసారి నేర్చుకుంటే సరిపోయిందా? కాదు కదా. తర్వాత టీవీల్లో మార్పులు వచ్చినాయి, తర్వాత ఎల్సీడీ టీవీలు వచ్చినాయి, తర్వాత ఎల్ఈడి టీవీలు వచ్చినాయి, తర్వాత స్మార్ట్ టీవీలు వచ్చినాయి, తర్వాత 3D టీవీలు వచ్చినాయి. ఎప్పుడు టెక్నాలజీ మారుతున్నా ఈయన వెళ్ళి నేర్చుకోవాల్సి వస్తుంది. కొత్తగా ఆయన 50 ఏళ్ళ వ్యక్తి అయినా 40 ఏళ్ళ వ్యక్తి అయినా వెళ్ళిపోయి మళ్ళీ ఆ టెక్నాలజీ ఏంటని నేర్చుకొని వస్తేనే ఆయనకి పని ఉంటుంది, లేదంటే పని ఎక్కడ ఉంటుంది. ప్లస్ దీనికి మళ్ళీ కంపెనీ నుంచి టెక్నీషియన్స్ వస్తారు, ఈ టీవీ మెకానిక్ గారికి పని ఉండదు. సో సెల్ఫ్ ఎంప్లాయిడ్ కూడా రకరకాల మార్పులు చెందుతూనే ఉంటుంది. ఆ మార్పుల వలన మన ఉద్యోగం, మన యొక్క ఇన్కమ్ అన్నిటి మీద ప్రభావం విపరీతంగా ఉంటుంది ఇందాక చెప్పినట్టుగా. సో ఫస్ట్ రీజన్ ఏంటంటే జాబ్ ఇన్సెక్యూరిటీ. నేను ఇప్పుడు చెప్పిన ఈ పాయింట్స్ మీకు నిజంగా అర్థమైతే లేదా అర్థం చేసుకోవడం ప్రయత్నిస్తే, అసలు ఈ ఫస్ట్ రీజన్ చాలండి నేను ఈ ఆపర్చునిటీ స్టార్ట్ చేయడానికి అంటారు. ఈ ఫస్ట్ రీజన్ చాలండి, ఇంకా ఆపేయండి, ఇంక 10 రీజన్స్ నాకు అవసరం లేదని అంటారు. స్టార్ట్ చేయడమే కాదు, ఇమీడియట్గా స్టార్ట్ చేస్తారు. రైట్ నౌ అని పెట్టాను అందుకోసమే. ద సెకండ్ రీజన్ ఇంక్రీజ్డ్ ఎక్స్పెండిచర్. ఖర్చులు పెరిగిపోవటం. ఖర్చులు ఒకప్పుడు మా చిన్నప్పుడు మోర్ దెన్ 20 years ago, అంటే 2002 తీసుకోండి, చదివే చిన్నప్పుడేం కాదు, 2000 సంవత్సరం ఎప్పుడండి, మొన్నే కదా స్టార్ట్ అయినట్టుగా ఉంది. 20 years బ్యాక్ నెలకి 5,000 రూపాయలు ఉంటే ఒక ఫ్యామిలీ కట్ చేసేది, 5,000 రూపీస్ ఉంటాయి. ఇప్పుడు వచ్చాం 20 years యువతలకి నెలకి 40,000 నుంచి 50,000 లేదే ఫ్యామిలీ గడవడం కష్టంగా ఉంది. 40,000 to 50,000 అంటే ఎన్ని రెట్లు పెరిగిందండి? కనీసం 8 నుంచి 10 రెట్ల అవసరం పెరిగింది. ఖర్చులు
పిల్లలుంటే ఇంట్లో 40,000-50,000 ఏంది అవ్వట్లేదు కదా వాళ్ళ ఎడ్యుకేషన్ ఇవన్నీ కూడా. మీరు చూడండి, ఒక ఫ్లాట్ రెంట్లో ఉన్నాడంటే ఆయన 12,000-15,000 అక్కడే అయిపోతుంది. మెయింటెనెన్స్ ఇవన్నీ కలిపితే 18,000, మళ్ళీ కిరాణా సరుకులు ఇవన్నీ ప్లస్ పిల్లల చదువులు అంటే ఇంకెంత లోడ్ పడుతుందో చూడండి. పిల్లలకి కావాల్సిన ఎడ్యుకేషన్ ఇవ్వాలి కదా. 40,000-50,000 నమ్ స్ట్రగుల్ అండి. అది దాదాపుగా 8-10 రెట్లు పెరిగింది. సరే, ఇప్పుడున్న పరిస్థితి నుంచి ఇప్పుడు 40,000-50,000 అనుకుందాం. ఇప్పటి నుంచి నెక్స్ట్ 10 yearsకి ఎంత అవసరం ఉంటుంది అలాగే లెక్కేసుకుంటే 8-10 times వద్దు, 4 times పెంచుదాం. అంటే ఇప్పుడు 40,000-50,000 కదా, 4 times ఎక్కువ అవసరం పెంచుకుందాం. అంటే కనీసం 2-4 లక్షల రూపాయలు నెలకు కావాలి నెక్స్ట్ 10 yearsలో. మరి ఇప్పుడు మీరు చేస్తున్న సో కాల్డ్ సెక్యూర్డ్ జాబ్ ఆర్ వాట్ ఎవర్ అది కానీ, లేదా నెక్స్ట్ చేయబోదాం అనుకుంటున్న వాటిలో కానీ అది వస్తుందా? మనకి ఇంత రిక్వైర్మెంట్ వస్తుందా? ఇన్కమ్ రాదు. నేను జాబులు మానేమని చెప్పట్లేదు, డోంట్ మిస్అండర్స్టాండ్ నన్ను అలా అర్థం చేసుకోకండి. దాంతో పాటే ఈ ఆపర్చునిటీని చేయొచ్చని నేను చెప్పాను. సో నేను మీకు దీని గురించి ఇంకా ఎక్కువ అర్థం అవ్వడం కోసం నేను అక్కడ స్ట్రెస్ చేస్తాను ఆ పదాలను, అంతే సింపుల్. సో 2-4 లక్షల రూపాయలు మన ఫ్యూచర్ అవసరాల కోసం ఇప్పుడు చేసేవి వస్తాయా? దాంట్లో అంత ఇన్కమ్ వస్తుందా? రాదు. మీకు ఇంకా ఎక్స్పెండిచర్ ఎంత పెరిగింది తెలుసా? మొన్న బీబీసీలో ఒక ఆర్టికల్ వచ్చింది. ఒకప్పుడు రవి అస్తమించిన సామ్రాజ్యం ఏదైతే ఉందో, బ్రిటిష్ రాజ్యం, బ్రిటిష్ గవర్నమెంట్ వాట్ ఎవర్, ఈ లండన్ బ్రిటన్లో ఇప్పుడు కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎమర్జెన్సీని ప్రకటించారు. ఇది లేటెస్ట్ ఆర్టికల్లే. కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎమర్జెన్సీ అంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ విపరీతంగా పెరిగిపోయింది కోవిడ్ దీని తర్వాత, పాండమిక్ తర్వాత. అది అన్ని దేశాల్లో పెరిగిపోయింది. నేను ఇప్పుడు చెప్తున్న ఈ 2-4 లక్షలు బహుశా తక్కువేమో, ఇంకా ఎక్కువ అవసరం ఏర్పడింది. ఏం చేస్తాం దానికోసం? Those are the first and second reasons. సో మీరందరూ కూడా నాతో పాటు నేను జాగ్రత్తగా కాన్సన్ట్రేటెడ్గా వింటున్నారని నేను అనుకుంటున్నాను. సో దట్ మీరు అర్థం చేసుకోవడానికి, రేపు ఇంకొకరికి చెప్పడానికి కూడా ఈ ప్రెజెంటేషన్ మీకు హెల్ప్ చేస్తుంది. ఫస్ట్ అండ్ సెకండ్ రీజన్స్ ఆర్ టాప్ మోస్ట్ రీజన్స్. నౌ వీఆర్ గోయింగ్ టు థర్డ్ రీజన్. మూడో కారణం, ఈ కెరియర్ని ఇప్పుడే స్టార్ట్ చేయడానికి ఎందుకు అంత ఇంపార్టెంట్. ద థర్డ్ రీజన్ ఈజ్ 6-digit ఇన్కమ్. వాట్ ఈస్ 6-digit ఇన్కమ్? చాలాసార్లు మాట్లాడుతున్నాం మన ప్రెజెంటేషన్లో. 6-digit ఇన్కమ్ అని మనం మాట్లాడుతుంటాం కదా. ఏంటి 6-digit అంటే తెలియని వాళ్ళకి నేను చెప్తాను. ఉదాహరణకి మీరు ఒక 10,000 నుంచి 99,999 రూపాయలు నెలకి సంపాదిస్తున్నారు అనుకోండి. నెలకి మీ యొక్క ఇన్కమ్ 10,000 అవ్వచ్చు, 15,000 అవ్వచ్చు, 20,000 అవ్వచ్చు, లేదా 99,999 అవ్వచ్చు. దీన్ని ఎన్ని అంకెలు ఉన్నాయి ఇక్కడ? దీన్ని 5 అంకెలు అంటారు. దీన్ని 5-digit ఇన్కమ్ అంటారు. 5-digit ఇన్కమ్ అంటారు, అంటే 5 అంకెలు కాబట్టి. సో 6-digit ఇన్కమ్ అంటే ఏంటంటే, మీరు ఎప్పుడైతే ఒక నెలకి మీ 1,00,000 రూపాయల కన్నా ఎక్కువ ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నారో దాన్ని 6-digit ఇన్కమ్ అంటారు. ఇది నిజంగా పాసిబుల్లా? బయట మీకు పాసిబుల్ అంటే 6-digit ఇన్కమ్? దానికి మీ క్వాలిఫికేషన్స్, మీ ఎక్స్పీరియన్స్, మీ తెలివితేటలు, మీ బుర్ర, మీ జుట్టు అన్నీ పెట్టాలి అక్కడ. సో టెన్షన్ అన్నీ పెట్టినా సరే వస్తుందని గ్యారంటీ లేదు. బట్ మెనీ ఎఫ్బిఓస్ ఎంతోమంది ఈ ఆపర్చునిటీ ద్వారా ఎర్న్ చేస్తున్నారు. ఈవెన్ దీన్ని మీరు ఒకవేళ పార్ట్ టైం తీసుకున్నా సరే, మీరు ఇప్పుడు చేస్తున్న స్టడీస్, మీ చదువుకుంటూనే చేయండి. ఏది మానమని చెప్పట్లేదు, మీ జాబ్ చేస్తూనే చేయండి. మీరు ఏదైతే ప్రొఫెషన్ ఉందో చేస్తూనే చేయండి. యూ కెన్ ఎర్న్ పార్ట్ టైం తీసుకున్న 15,000-33,000 35,000 per month ఎర్న్ చేయొచ్చు. లేదు ఫుల్ టైం మాలాగా తీసుకుంటే కనుక అన్లిమిటెడ్ ఇన్కమ్ పొటెన్షియల్. అండ్ నా టీంలోనే, స్వయంగా నా టీంలోనే, ఇండియాలో మాట్లాడట్లేదు, ఇంకెక్కడెక్కడ జరుగుతుందని చెప్పట్లేదు, నా టీంలోనే దెర్ ఆర్ మేనేజర్స్ హూ ఆర్ ఎర్నింగ్ నెలకి 3 లక్షల పైగా సంపాదిస్తున్న వాళ్ళు ఉన్నారు. నా టీంలో మేనేజర్స్ చాలామంది ఉన్నారు. ఒక 100కి పైగా ఉంటారు, 100కి పైగా. సో ఇంకా ఈవెన్ ఇండియాలో అయితే నాట్ 6-digit ఇన్కమ్ కాదండి, 6 అంకెలు కాదు, 7-digit ఇన్కమ్. అంటే దాదాపుగా నెలకి 15 లక్షల రూపాయలు నెలకి ఎర్న్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు ఫర్ ది ఆపర్చునిటీ ద్వారా నెలకి. అంటే అంత పొటెన్షియల్ ఉంది ఈ ఆపర్చునిటీలో. నేను ఓన్లీ 6-digit ఇన్కమ్ పొటెన్షియల్ అని చెప్పట్లేదు. మీరు నిజంగా కనుక దీంట్లో ఫోకస్ చేసి దీన్ని మాతో పాటు కనుక జర్నీ చేస్తే అండ్ అన్ని ట్రైనింగ్స్కి అటెండ్ అయితే, మీరు అలా వర్క్ చేస్తే మేము చెప్పినట్టుగా, దెన్ యూ కెన్ ఎర్న్ 6 అంకెల ఇన్కమ్ని చాలా తొందరగా ఎర్న్ చేయొచ్చు. ఆల్రెడీ ఎర్న్ చేస్తున్నారు. ఇంకా దీని పొటెన్షియల్ అంతా చెప్తున్నాను, 7-digit ఇన్కమ్ని ఎర్న్ చేసే పొటెన్షియల్ ఉంది దీనికి. అండ్ నాది కూడా మీకు ఆల్రెడీ చాలాసార్లు నేను ఆ ఇన్కమ్ గురించి చెప్పాను. నౌ వీఆర్ గోయింగ్ టు నెక్స్ట్ దీనికోసం వెళ్దాం ఇప్పుడు. సో 3 రీజన్స్ చూసాం. ఇప్పుడు ఫోర్త్ రీజన్ వెరీ ఇంపార్టెంట్ రీజన్. ఇది కూడా, ప్రతి రీజన్ కూడా ఇంపార్టెంట్ అండి ఈ ఆపర్చునిటీని ఇమ్మీడియట్గా స్టార్ట్ చేయడం. ద ఫోర్త్ రీజన్ ఇది ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఇండస్ట్రీస్. మీకు బయట పరిస్థితులు చూసాం అండ్ దీంట్లో పొటెన్షియల్ చూసాం. అండ్ దీ ఇండస్ట్రీ ఎందుకు ఎవర్ గ్రీన్ ఇండస్ట్రీగా ఉంది? ఇది ఇలా ఎవర్ గ్రీన్ ఇండస్ట్రీగా ఉండటం వలన ఈ ఇన్కమ్స్ కానీ ఇవన్నీ సాధ్యమవుతాయి అనే విషయాన్ని నేను, ఇది ఎందుకంటే దానికి కారణం ఈ
ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఇండస్ట్రీస్, రెండు ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఇండస్ట్రీస్లో మనం ఉన్నాం కాబట్టి. వన్, దట్ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో ఉన్నాం. డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్, డైరెక్ట్ బిజినెస్ అంటారు దీన్ని. ఏంటంటే ఇందులో ఉన్న ప్రోడక్ట్స్ అన్నీ కూడా మనకి ట్రెడిషనల్గా మెథడ్ ఏంటండి, మధ్యలో మీడియేటర్స్ అందరినీ రీచ్ అవుతూ షాపుల్లోకి వస్తాయి. బట్ మనది ఏంటంటే డైరెక్ట్ బిజినెస్ ఇండస్ట్రీలో ఏమవుతుందంటే ఈ మోడల్ ఏమవుతుందంటే కంపెనీ మ్యానుఫ్యాక్చర్ ఎవరైతే ఉన్నారో త్రూ మనం ఎవరైతే అప్లికేషన్ ఫిల్ చేసామో మన ద్వారా మాత్రమే మార్కెట్లోకి వెళ్తుంది, వేరే వాళ్ళ మధ్యలో తీసుకోదు. సో ఈ ఇండస్ట్రీ ఉండటం వల్ల మ్యాక్సిమం ఏదైతే షాపుల వాళ్ళకి ఆ ప్రాఫిట్ ఇవ్వాల్సి ఉందో అదంతా కూడా మనకే ఇస్తుంది. నిజంగా అంత ప్రాఫిట్ ఉంటుందా? ఎస్ ఉంటుంది. నిన్న ఒక వీడియో చూశాను, డీమార్ట్ ఎందుకు అంత తక్కువ ప్రైస్కి ఇస్తుందంటే వాళ్ళ షాపింగ్ ఏవైతే షాప్స్ ఉన్నాయో, వాళ్ళ పెద్ద పెద్ద మార్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వాళ్ళ ఓన్ అంట, అండ్ బల్క్లో కొంటారంట, అండ్ ఆల్మోస్ట్ మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి కొంటారు. ఇలా చాలా వాళ్ళ రీజన్స్ వలన మీకు బయట ఉన్న షాపుల కన్నా వాళ్ళు తక్కువకి ఇస్తారంట. బట్ డైరెక్ట్ బిజినెస్లో ఏమవుతుందంటే వీళ్ళు అసలు మధ్యలో మీడియేటర్సే లేకుండా త్రూ రాజేష్ ద్వారా, త్రూ అనుష ద్వారా, లేదా శ్రీనివాస్ ద్వారా, లక్ష్మి ద్వారా ఎవరైతే మనందరం ఉన్నామో మన ద్వారా మార్కెట్లోకి వెళ్తుంది కాబట్టి అదంతా కూడా మనకి ఇన్కమ్స్ ఇస్తున్నారు. దట్స్ ద రీజన్. సో డైరెక్ట్ బిజినెస్. రెండో రీజన్ ఏంటి, వెల్నెస్ ఇండస్ట్రీ. ఆల్రెడీ నేను మీకు మాట్లాడినట్టుగా ముందుగా ద వెల్నెస్ ఇండస్ట్రీలో ఉన్న పవర్ అది ఎప్పటికీ కూడా అన్లిమిటెడ్, అది గ్రో అవుతూనే ఉంటుంది. ద వెల్నెస్ రెవల్యూషన్ అని ఒక పుస్తకమే రాశారు దీని మీద. ఎందుకంటే రోజు రోజుకి కూడా వాటర్ కావచ్చు, ఎయిర్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, అంతా పొల్యూటెడ్ అయిపోతుంది కదండి, టాక్సిన్స్ ఇవన్నీ కూడా. ఎన్ని రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, లేదా ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు మనిషి, లైఫ్ స్పాన్ తగ్గిపోతుంది. దానికోసం ఇప్పుడు ఆధారపడుతుంది ఏంటంటే సప్లిమెంట్స్ మీద ఆధారపడుతున్నారు. ఫుడ్ తినాలి, టేస్ట్ కోసం తింటున్నాం, కానీ దాంట్లో ఉండే న్యూట్రియంట్ అది తగ్గిపోతుంది కదా, భూసారం తగ్గిపోతుంది కదా. అది ఈ వెల్నెస్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో ఇది రీప్లేస్ చేస్తుంది. అది రోజు రోజుకి పెరిగిద్ది. కొన్ని $1 trillion, మిలియన్ కాదు, బిలియన్ కాదు, $1 trillion ఇండస్ట్రీ అని చెప్పేసి ఈ రెండు ఇండస్ట్రీస్లో ఉండడం వల్ల మనం డైరెక్ట్ సెల్లింగ్ అండ్ వెల్నెస్ ఉండటం వల్ల ఇది ఒక రీజన్ ఈ బిజినెస్ని, ఈ కెరియర్ని మనం ఇమీడియట్గా స్టార్ట్ చేయడం కోసం. అండ్ ఫిఫ్త్ రీజన్ ఈజ్ యూనిక్ అండ్ పేటెంటెడ్ ప్రొడక్ట్స్. మీకు నిన్న మొన్న మనం మాట్లాడిన ప్రొడక్ట్స్ అన్ని కూడా మీరు చూడంగానే బహుశా ఏమని అనుకుని ఉండొచ్చు, నేను కూడా అలాగే అనుకున్నాను. స్టార్టింగ్ వెరీ ఫస్ట్ నేను ఈ ప్రెజెంటేషన్ అటెండ్ అయినప్పుడు ఇలాంటి ప్రొడక్ట్స్ చాలా చూసాంలే, వేరే కంపెనీలో కూడా ఇలాగే చెప్తారు ప్రొడక్ట్స్ ఉంటాయని, ఇది కూడా అలాంటిదే కదా ఇది అని చెప్పేసి మనం అనుకుని ఉండొచ్చు కదా. డెఫినెట్గా అనుకుని ఉంటారు, అందరూ తప్పేం లేదు, అనుకోవడంలో అవకాశం ఉంది. కానీ దాని తర్వాత నా ఆలోచన ఏం మార్చిందంటే అక్కడ వాళ్ళు చేస్తున్న డెమాన్స్ట్రేషన్స్, ఆ ప్రోడక్ట్ నేను అటెండ్ అయినప్పుడు ఈ ప్రెజెంటేషన్కి అక్కడ వాళ్ళు చేస్తున్న ప్రోడక్ట్ డెమాన్స్ట్రేషన్స్, అవి ఎలా పనిచేస్తాయో టెస్టిమోనియల్స్, అండ్ దాంతోపాటు వాటికి ఉన్న సర్టిఫికేషన్స్, అండ్ ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్లీ ఆ ప్రోడక్ట్స్కి ఉన్న పేటెంట్స్, ఇవన్నీ కూడా నేను నా ఆలోచనని మార్చుకోవడానికి సహాయం చేసినాయండి. అంటే ఈ కంపెనీ అరే బాబు అదేదో XYZ కంపెనీలు చూసాం కదా, అలాంటి పిచ్చి ప్రోడక్ట్స్ పిచ్చి కంపెనీలు కాదు. అలాంటి మార్కెట్లో చాలా ఉంటాయి, ఒకే పేరుతో ఉంటాయి. మీరు సబ్బు కొనాలని మీరు స్పెన్సర్స్కి వెళ్తే, రిలయన్స్ మార్ట్కి వెళ్తే సబ్బు అనే పేరుతో చాలా సబ్బులు ఉంటాయి. అక్కడ ₹5 దగ్గర నుంచి 50 నుంచి $500 వరకు సోప్స్ ఉంటాయి. వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఊరికి ఖాళీగా ఏమైనా అమ్ముతున్నారు వాళ్ళు ఇంగ్రీడియంట్ క్వాలిటీ కానీ వాళ్ళు దానివల్ల బెనిఫిట్ ఏంటి, నీ స్కిన్ హార్ష్ అవ్వకుండా, ఇట్లా రకరకాలుగా డిఫరెన్సెస్ ఉంటాయి కదా. అలాగే ఇందులో ఉన్న మన ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో నేను మీకు మాట్లాడినవన్నీ కూడా యూనిక్ అండ్ పేటెంటెడ్ ప్రోడక్ట్స్. ఇందులో ఉన్న అన్నీ కూడా వాళ్ళు అన్ని స్పెషల్ పేటెంటెడ్ ఫార్ములాస్. ఇవన్నీ మీకు మార్కెట్లో వెతికినా సరే దొరకవు. ఉదాహరణకి ఆలోవెరాతో మీకు మార్కెట్లో ప్రొడక్ట్స్ ఉంటాయి, బట్ ఆలోవెరా జెల్ అండ్ స్టెబిలైజ్డ్ ఆలోవెరా జెల్ ఇట్స్ ఇంపాసిబుల్ బికాస్ ఇట్స్ పేటెంటెడ్. వాట్ ఈస్ పేటెంటెడ్? సో పేటెంటెడ్ అంటే ఏంటి అసలుకి? మీరు గూగుల్లోకి వెళ్ళి వాట్ ఈస్ పేటెంట్ రైట్ అని మీరు టైప్ చేస్తే కనుక మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనపడుతున్నట్టుగా వాట్ ఈస్ పేటెంట్ రైట్. అసలు పేటెంట్ రైట్ అంటే ఏంటంటే అక్కడ ఏం చెప్తుంది చూడండి, ఏ పేటెంట్ ఈజ్ అన్ ఎక్స్క్లూజివ్ రైట్. పేటెంట్ అంటే ఏంటంటే ఒక ఎక్స్క్లూజివ్ హక్కు, గ్రాంటెడ్ ఫర్ అనే ఇన్వెన్షన్. ఒక కొత్త ఇన్వెన్షన్, ఏదన్నా ఒక వ్యక్తి ఒకటి కనుక్కుంటే దానికోసం ఆ వ్యక్తికి నువ్వు కనుక్కున్నావు కాబట్టి, ఇది ఇంతకుముందు లేదు కాబట్టి దీని మీద హక్కులు నీకే ఉంటాయి అని ఇచ్చేదాన్నే పేటెంట్ అంటారు. ఇన్ అదర్ వర్డ్స్, ఏ పేటెంట్ ఈజ్ అన్ ఎక్స్క్లూజివ్ రైట్ టు ఏ ప్రోడక్ట్ ఆర్ ఏ ప్రాసెస్ దట్ జనరల్లీ ప్రొవైడ్స్ ఎ న్యూ వే ఆఫ్ డూయింగ్ సంథింగ్. అది ఇంకా చెప్పాలంటే ఒక ప్రోడక్ట్కి కానీ ఒక ప్రాసెస్కి కానీ ఆ ప్రాసెస్లో చేసినందుకు దానివల్ల ఇంకా ఎక్కువ బెనిఫిట్స్ని ఆయన హోల్డ్ చేస్తాడన్నమాట. అప్పుడు దానికి పేటెంట్ రైట్స్ తీసుకుంటాడు. మరి ఫర్ ఎవర్ ఎందుకంటే వీటికి పేటెంట్స్ ఉన్నాయి? మీరు తీసుకోండి, ఆ ప్రోడక్ట్స్ తీయండి. మీరు అలోవెరా కానీ ఇవన్నీ వాటన్నిటి మీద కూడా మీకు అన్నిటి మీద కూడా పేటెంట్ నెంబర్స్ ఉంటాయి. అంటే ఊరికనే వాళ్ళు ఏం తీసుకుంటారా పేటెంట్స్ అనేది? ఎంత అంటే
ఆ న్యాచురల్ ఏదైతే ఆ వైటమిన్ ఉన్నా, ఆ క్రీమ్ ఉన్నా, దాని యొక్క బెనిఫిట్స్ నీ స్కిన్కి అప్లై చేసి అవి రిజల్ట్ వచ్చేలాగా ఉండాలంటే అంత దాంట్లో ఉన్న క్వాలిటీ హోల్డ్ అయి ఉండాలంటే వాళ్ళు తయారు చేసిన ప్రాసెస్ ఏదైతే ఉందో అది ఆ తయారు చేసేటప్పుడు ఎలాగ ఉందో, ఫిల్ చేసేటప్పుడు ఎలాగ ఉందో, దాని యొక్క ఎక్స్పైరీ 2 సంవత్సరాలు ఉందనుకోండి, సంవత్సరంన్నర తర్వాత ఓపెన్ చేసినా సరే దాని యొక్క క్వాలిటీ అలాగే ఉండాలి. ఇంక్లూడింగ్ ప్లాస్టిక్ కూడా పాడైపోకూడదు అనమాట. అంత హై క్వాలిటీ ప్లాస్టిక్ వాడారు. మీకు నిన్న ఎక్కడో నేను చూశాను, సాల్ట్ యాక్చువల్గా కొన్ని వందల సంవత్సరాలు ఉంటుంది, సాల్ట్కి ఎక్స్పైరీ లేదు, బట్ సాల్ట్ బాటిల్లో వస్తే ఎందుకు 2 years ఎక్స్పైరీ పెడతారని చెప్పేసి, బికాస్ ఆఫ్ దట్ ప్లాస్టిక్ బహుశా ఆ కంటైనర్కున్న ఎక్స్పైరీ, సాల్ట్ కన్నా ప్లాస్టిక్ తొందరగా పాడైపోద్ది. సో సాల్ట్గా లేదు. సో అలాగే అది కూడా ఇంపార్టెంటే కదా. ప్రతి ప్లాస్టిక్ కూడా మన దాంట్లో దానికి పేటెంట్ రైట్స్ ఉన్నాయి. ఉదాహరణకి మన హనీ బాటిల్ తీసుకోండి, హనీ 6 layers ఉంటుంది ఆ ప్లాస్టిక్ బాటిల్, 6 పొరల్లో. అంటే సన్కి ఎక్స్పోజ్ చేసినప్పుడు దాంట్లోకి ఆ సన్ రేస్ వెళ్లకుండా అది ప్రొటెక్ట్ చేస్తామన్నమాట. దానికి కూడా పేటెంట్ రైట్స్ ఉన్నాయి. వాళ్ళు ఊరికనే తయారు చేస్తున్నారంటే, అంటే ఇదేమి మీకు లోకల్ కంపెనీ కాదు, ఏదో ఒక పిచ్చి ప్రోడక్ట్స్ పెట్టేసి చేసుకోండి బిజినెస్ అని చెప్పడానికి కాదని చెప్తున్నాను. ఇది ఒక వండర్ఫుల్ నేను చెప్పినట్టుగా ఎక్స్ట్రాడినరీ ప్రోడక్ట్స్. వాటి రిజల్ట్స్ కావచ్చు, వాటిని వాడిన వాళ్ళు మళ్ళీ వచ్చి అడిగి తీసుకెళ్ళటం కావచ్చు. సార్ ఇలాంటి అసలు నేనేమనుకున్నా అంటే ఫస్ట్లో నేను బిజినెస్లో సక్సెస్ అవుతానో లేదో దేవుడు వరకు, ముందు అసలు వీటిని ట్రై చేద్దాం. అసలుకి మన జీవితంలో మనం ఏదో ఒక సిటీకి వెళ్తాం, అక్కడ ఏదో మంచి ఫుడ్ ఉంటుంది తినడానికి, ఒకసారి ట్రై చేద్దామని వెళ్తాం. ఒక టీ 300 రూపాయలు అంటే ఒకసారి ట్రై చేద్దామని వెళ్తాం ఒక్కసారి లైఫ్లో అని చెప్పేసి. అలాగే నేను అనుకున్నాను అసలు ఒక్కసారి ట్రై చేద్దాం దీన్ని. అలా అనుకున్నాను, అది నన్ను బిజినెస్లో ఫుల్ టైం తీసుకొచ్చింది. నేను మాత్రమే కాదు, ఎవరైతే నేను స్టార్ట్ చేశానో వాళ్ళు వాడిన తర్వాత మళ్ళీ వచ్చి నన్ను అడగడం వల్ల, అరే బాబు టర్న్ ఓవర్ అని వీళ్ళు ఏదైతే చెప్తున్నారో అది పెద్ద విషయమే కాదు, అసలు నేను స్టార్ట్ చేయాలి కదా ఫస్ట్. సార్ టర్న్ ఓవరా సార్ టర్న్ ఓవర్ అని చెప్తున్నా కానీ సార్ కట్టాలా సార్ ఇంత మేము పే చేయాలా సార్, ఇవన్నీ మనం మనసులో పెట్టి అసలు ముందు స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేస్తే కదా తెలిసేది దాన్ని నిజంగా ఆ ప్రోడక్ట్స్ నిజంగా హెల్ప్ చేస్తాయి అనేది. దానికి వచ్చిన పేరు కూడా ఫర్ ఎవర్ లివింగ్ ప్రోడక్ట్స్ అనేది పేరు కూడా ఎగ్జాక్ట్లీ సింక్ అవుతుంది అన్నమాట ఆ ప్రోడక్ట్స్కి. వాళ్ళు అంత అలాగే తయారు చేశారు, అవి అంత ఎక్స్ట్రాడినరీగా రిజల్ట్స్ వస్తాయి, వాటన్నిటికి కూడా పేటెంట్స్ ఉన్నాయి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది రీజన్ నువ్వు ఒక మంచి ఆపర్చునిటీ అండ్ అంత క్వాలిటీ అండ్ రిజల్ట్స్ వచ్చే ప్రోడక్ట్స్ ఉన్న కంపెనీలో నువ్వు ఉన్నావు కాబట్టి ఇది ఒక రీజన్. అండ్ నెక్స్ట్ రీజన్ ఏంటి, 6th రీజన్. సో టాప్ ఇంటర్నేషనల్ సర్టిఫికేట్స్ ఏవైతే నేను చెప్పానో ఆ ప్రోడక్ట్స్ అన్నిటికీ ఉన్న సర్టిఫికేషన్స్, మీరు ఇంతకుముందు మనం ప్రెజెంటేషన్స్లో చూసినట్టుగా వాళ్ళ టెస్టులు కావచ్చు, దాదాపు 333 టెస్టులు. ఎంత కేర్ తీసుకుంటున్నారు సార్ ఒక ఇంగ్రీడియంట్ పాస్ అవ్వడానికి, ఆ ఇంగ్రీడియంట్లో ఉన్న క్వాలిటీ పాస్ అవ్వడానికి, ఆ ఇంగ్రీడియంట్ని ఒక ప్యాకింగ్ చేయడానికి వాళ్ళు ఓపిక చూపించి ఆ రీసెర్చ్ సెంటర్స్ ఫర్ ఎవర్ వాళ్ళు 333 టెస్టులు చేస్తారంటే, కనీసం డిఫరెంట్ టెస్టులు చేస్తారంటే వాళ్ళ ఓపిక, వాళ్ళ యొక్క కేర్ మన మీద కాదు, మనతో పాటు మన కస్టమర్స్ మీద. మనం ఏదైతే టర్న్ ఓవర్ చేస్తున్నామో అంటే నువ్వు ఎవరికైతే రికమెండ్ చేస్తున్నావో, నువ్వు వాడుతున్నా, నువ్వు రికమెండ్ చేస్తున్నా, ఇది వరల్డ్స్ సేఫెస్ట్ హ్యాండ్స్తో తయారవుతుంది అన్న విషయాన్ని మనం గుర్తించాలి. అంత జాగ్రత్తలు తీసుకొని more than 1.5 million క్వాలిటీ ఇన్స్పెక్షన్స్ ఇచ్చారంట. సంవత్సరానికి దాదాపు 15 లక్షల క్వాలిటీ ఇన్స్పెక్షన్స్. మీ ఇంటి దగ్గర ఒక హోటల్ ఉందనుకుందాం, శానిటరీ మన ఫుడ్ ఇన్స్పెక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఎన్ని రోజులకి వెళ్తారండి ఆ హోటల్కి చెక్ చేయడానికి? ఎప్పుడో పడుతుంది మనకి పేపర్లో, వీళ్ళు తనిఖీలు చేయడం స్టార్ట్ చేశారు, పాత చికెన్ బయటపడిందని. వాళ్ళు ప్రతిరోజు వెళ్తారా, ప్రతి వారం వెళ్తారా హోటల్కి? ఫుడ్ ఇన్స్పెక్టర్స్ జరగని పని, ఎందుకంటే మ్యాన్ పవర్ కూడా తక్కువ ఉంది కాబట్టి. బట్ వీళ్ళు ఒక సంవత్సరానికి 1.5 million క్వాలిటీ టెస్టులు చేస్తారు, క్వాలిటీ ఇన్స్పెక్షన్స్ చేస్తారంట. వీటికి ఉన్న సర్టిఫికేషన్స్ కూడా మీరు చూడండి. ఆలో సైన్స్ కౌన్సిల్ ఆఫ్ ఇంటర్నేషనల్ సీల్ ఏదైతే ఉందో అది ఆలోవీరా బేస్డ్ తయారు చేసిన కంపెనీల్లో వీళ్ళకే ఉంది, ఎందుకంటే ఆలోవీరా ఆఫ్ అమెరికా వీళ్ళదే కాబట్టి. ఆ రీసెర్చ్ సెంటర్ని తర్వాత వీళ్ళు తీసేసుకున్నారు. కోషర్ రేటింగ్ అని చెప్పేసి KL అని చూసారా, హై క్వాలిటీ యూదుల సర్టిఫికేట్. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే అది ఇజ్రాయెల్ వాళ్ళది. వాళ్ళు ఎంత క్వాలిటీ ఉంటే, దాంట్లో ఇంగ్రీడియంట్ అంత క్వాలిటీ ఉంటేనే ఇస్తారు సర్టిఫికేట్, లేదంటే ఇవ్వరు. కోషర్ రేటింగ్, హలాల్ సర్టిఫికేట్ కావచ్చు, ఇస్లామిక్ సీల్ ఆఫ్ అప్రూవల్ కావచ్చు, మోస్ట్ ఇంపార్టెంట్ క్రూయల్టీ సర్టిఫికేట్. ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏవి కూడా కెమికల్స్ లేవండి దీంట్లో. ఒకవేళ ఉన్నా కానీ అవి యానిమల్స్ మీద టెస్ట్ చేయాల్సిన అవసరం లేదు సార్, ఎందుకంటే అవి మనకి నష్టం చేసేవి కాదు అని చెప్పేసి యానిమల్స్ మీద టెస్ట్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి సర్టిఫికేట్, క్రూయల్టీ ఫ్రీ సర్టిఫికేట్. ఇంకా లోకల్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు, ఇవన్నీ ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్స్. ఇన్ని రకాల టెస్టులు, ఇన్ని రకాల క్వాలిటీ ఇన్స్పెక్షన్స్ ఏ కంపెనీలో ఉన్నాయి సార్? అంటే యు ఆర్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ అండ్ విత్ దీంట్లో. సో ఇంటర్నేషనల్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా. నెక్స్ట్ రీజన్, ద 7th రీజన్, 165 కంట్రీస్లో ఫర్ ఎవర్ ఎస్టాబ్లిష్ అయ్యింది అండ్ ఆపరేట్ చేస్తుంది. మీకు తెలుసా ఒక విషయం, దెర్ ఈజ్ నో అదర్ కంపెనీ, వేరే ఏ కంపెనీ కూడా లేదు ఇన్ ద వరల్డ్
165 దేశాల్లో ఎస్టాబ్లిష్ అయ్యి ఆపరేట్ చేస్తున్న వేరే ఏ కంపెనీ కూడా లేదు. నాకు తెలిసినంత వరకు ఈ కేటగిరీలో లేదు, 100% లేదు. ఈ కేటగిరీలో, ఈ డైరెక్ట్ సెల్లింగ్ దాంట్లో వేరే కంపెనీలు 160 దేశాలు ఉన్నాయో లేదో కూడా నాకు డౌటే. మామూలు కార్పొరేట్ కంపెనీలు కూడా నాకు డౌటే. ఎందుకంటే అంత బాగా ఒకటి ఎక్స్పాండ్ అవ్వటం ఒక పాయింట్, వేరే దేశాల్లోకి వెళ్ళి స్టార్ట్ చేయడం, దానికి కేవలం డబ్బు ఉంటేనే సరిపోదు, క్వాలిటీ కావాలి, ఎథిక్స్ కావాలి, పాలసీ ఉండాలి, అక్కడ ఉన్న వాళ్ళకి మేలు చేసేదే కానీ నష్టం చేసేది అయ్యి ఉండకూడదు. ఇలా రకరకాలుగా ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క పాలసీ ఉంటుంది. పాకిస్తాన్కి ఒక పాలసీ ఉంటుంది, శ్రీలంకకు ఒకటి ఉంటుంది, జర్మనీకి ఒకటి ఉంటుంది, చైనా పాలసీ ఒకటి ఉంటుంది కదా. సో దెర్ ఈస్ నో అదర్ కంపెనీ ఇన్ ద వరల్డ్. సో 160 దేశాల్లో ఆపరేట్ చేస్తుంది. దట్స్ మనం ప్రౌడ్ అవ్వాలి. దీనివల్ల మనకేంటి సార్ బెనిఫిట్? బెనిఫిట్? ఎస్, దెర్ ఆర్ మెనీ అడ్వాంటేజ్. ఉదాహరణకి మనం అర్థం చేసుకోవచ్చు వాళ్ళ స్టాండర్డ్స్ ఏ స్థాయిలో ఉన్నాయి, వాళ్ళ యొక్క ఎథిక్స్ ఏ స్థాయిలో ఉన్నాయి, వాళ్ళ పొటెన్షియల్ ఏ స్థాయిలో ఉంది. వరల్డ్ వైడ్గా అంత టర్న్ ఓవర్ చేస్తున్నారు, ఎక్కడ ఒక కంప్లైంట్ లేకుండా, ఏ దేశం నుంచి వాళ్ళని వెనక్కి పంపించకుండా. చాలాసార్లు మీ ఫ్రెండ్స్ ఎవరైనా నేను ఒక కంపెనీ స్టార్ట్ చేస్తున్నాను డైరెక్ట్ సెల్లింగ్ లేదా ఆన్లైన్లో వర్క్ చేస్తున్నాను దానికంటే ఇలాంటి కంపెనీలు ఉంటాయో ఉండవో అని చెప్పేసి ఉంటారు. బస్ వాళ్ళు విన్న కంపెనీలు అలా తీసేసిన కంపెనీలు అవ్వచ్చు, బట్ ఫర్ ఎవర్ 1978లో స్టార్ట్ చేసి ఇప్పటికి కూడా అన్ని దేశాలకి ఎక్స్పాండ్ అవుతుందే కానీ ఎక్కడి నుంచి వెనక్కి పంపించడం జరగలేదు. దట్స్ అన్ అడ్వాంటేజ్ కదా. సో దీనివల్ల ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే మనం కూడా ఇక్కడ కూర్చొని వేరే దేశాల్లో అరౌండ్ ద వరల్డ్ మీకు ఇంటర్నెట్ సోషల్ మీడియాను ఉపయోగించుకొని అరౌండ్ ద వరల్డ్ మీరు ఎక్కడైనా సరే మీకు తెలుగు భాషే వచ్చు అనుకోండి, తెలుగు మాట్లాడే వాళ్ళని ప్రపంచవ్యాప్తంగా ఎవరుతున్నారో వాళ్ళతో మీరు ఆన్లైన్లో వర్క్ చేస్తూ వాళ్ళని రిక్రూట్ చేయొచ్చు, వాళ్ళతో పని చేయొచ్చు, వాళ్ళని మీ బిజినెస్ పార్ట్నర్గా తీసుకోవచ్చు. ఏ దేశంలో వాళ్ళు చేస్తున్నా సరే మీకు ఇన్కమ్ వస్తుంది. మీరు ప్రపంచవ్యాప్తంగా పనిచేయచ్చు ఇండియాలో కూర్చొని. నాకు దాదాపు 7 కంట్రీస్, ఐ థింక్, నేను కరెక్ట్గా చెప్పలేం కానీ 7 to 8 కంట్రీస్ నాకు అక్కడ నా బిజినెస్ స్టార్ట్ అయింది, ఇంక్లూడింగ్ సౌత్ ఆఫ్రికా అండ్ జర్మనీ అండ్ స్విట్జర్లాండ్ అండ్ ఆస్ట్రేలియా అండ్ దుబాయ్. ఇస్ మనకి ఇక్కడ ఏలూరు నుంచి చాలామంది అటువైపు డ్రైవర్లుగా వెళ్ళిపోయిన వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరో చెప్పారని చెప్పి మన ప్రెజెంటేషన్ విని అండ్ నేను ఇక్కడ స్టార్ట్ చేస్తానని చెప్పి దుబాయ్లో వాళ్ళ సేట్లకి రికమెండ్ చేసి అండ్ అక్కడ బిజినెస్ ఎస్టాబ్లిష్ అయ్యి మీరు ప్రపంచవ్యాప్తంగా పనిచేయచ్చు సార్. ఏ కంపెనీ కూడా లేదు సార్ దీనివల్ల ఇలా 165 కంట్రీస్లో అంత స్ట్రాంగ్ అండ్ స్టాండర్డ్ కంపెనీ ఏదీ లేదు. ఓకే, ద 8th రీజన్, ద మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్, ఇంత తెలిసిన తర్వాత కూడా దాన్ని పోస్ట్ పోన్ చేసుకుంటున్నాం అనుకోండి, నెక్స్ట్ టైం మళ్ళీ చూద్దాం ఇంకోటి ఏదో దీనికన్నా ఇంకా వేరే ఇంట్రెస్ట్లు అన్నమాట. ఏంటి మనకి పనికిరాని, మనకి ఏ ఉపయోగం లేని రాజకీయాలు, ఇంకా ఏదో క్యాస్ట్లు గొడవలు, ఇంకేదేదో ఛాలెంజెస్, సినిమాలు, ఎంటర్టైన్మెంట్లు, వాటి మీద ఫోకస్ వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక్కడ సోషల్ మీడియా మన చేతిలోనే ఉంటుంది కాబట్టి ఇలా పెట్టుకొని పోస్ట్ పోన్ చేసుకొని మీరు తప్పిపోకుండా, ఇది చాలా ఇంపార్టెంట్. మనం దీంట్లో ఇమీడియట్గా నిర్ణయం తీసుకోవడానికి రైట్ టైం, రైట్ ఆపర్చునిటీ. ఇప్పుడు కనుక మనం దీన్ని మిస్ అయిపోతే మళ్ళీ ఇలాంటి ఆపర్చునిటీ మళ్ళీ ఫ్యూచర్లో రాకపోవచ్చు లేదా మనం ఉండకపోవచ్చు. ఏంటది? దానికి చిన్న ఎగ్జాంపుల్, మీకు 1960sలో ప్లాస్టిక్స్ రెవల్యూషన్ స్టార్ట్ అయింది. 1960లో అప్పుడు ప్లాస్టిక్ బాటిల్స్, ప్లాస్టిక్తో వాటర్ బాటిల్స్ తయారు చేయడం. అప్పట్లో ఏమున్నాయండి? బిస్లరీ ఏమైనా వాటర్ బాటిల్స్ ఉన్నాయా? లేవు, అప్పటికి తయారు చేయలేదు. 1960s అండ్ అప్పుడే రెవల్యూషన్ స్టార్ట్ అయింది అన్నమాట. ప్లాస్టిక్తో ఎన్నో వస్తువులు తయారు చేయొచ్చని. కానీ దాన్ని అర్థం చేసుకొని దాంట్లో ప్రమోటర్స్గా, దాంట్లో పార్ట్నర్స్గా అయిన వాళ్ళు బిలీనియర్స్, కోటీశ్వర్లు అయ్యారు. దానికి వాడుతూ ఉన్నవాళ్ళు, యూజర్స్గా ఉన్నవాళ్ళు ఇప్పటికీ యూజర్స్గానే ఉన్నారు. అదొక రెవల్యూషన్. సరే, అది పోయింది. 1980sలో కంప్యూటర్స్ వచ్చినాయి, ఈకామర్స్ సైట్స్ వచ్చినాయి. అప్పుడు దాన్ని ఉపయోగించుకొని దాంట్లో భాగం వహించిన వాళ్ళు దే బికమ్ బిలీనియర్స్. బట్ తర్వాత దాన్ని కేవలం కస్టమర్స్గా వాడిన వాళ్ళు మాత్రం అలా ఉండిపోయారు, స్టిల్ కస్టమర్స్ లాగానే ఉండిపోయారు. బట్ 2000లో లోన్స్, ఇన్సూరెన్స్లు, వాటర్ బిజినెస్ స్టార్ట్ అయింది 2000లో, హై నెక్స్ట్ లెవెల్కి, మినరల్ వాటర్ కావచ్చు ఇవన్నీ. ఆ టైంలో దాన్ని గుర్తించి దాంట్లో భాగస్వామి అయిన వాళ్ళు దే బికమ్ బిలియనియర్స్. బట్ దానికి కేవలం కస్టమర్స్గా ఉన్న వాళ్ళు కస్టమర్స్గా ఉండిపోయారు, అంతే ఉండిపోయారు. కానీ ఇప్పుడు నా 2020 తర్వాత, ఆఫ్టర్ పాండమిక్ ఇవన్నీ, దీని తర్వాత డిజిటల్ ఆంటర్ప్రెన్యూర్షిప్, సో ఇది స్టార్ట్ అయింది. అంటే మీ యొక్క ల్యాప్టాప్, మీ యొక్క ఫోన్ ఉపయోగించుకొని మీరు ఏదైతే బిజినెస్ ఉందో, మీరు ఏదైతే కంపెనీతో భాగస్వామ్యం ఉన్నారో, ఏదైతే టీంతో భాగస్వామ్యం ఉన్నారో వాళ్ళతో పాటు కలిసి పనిచేస్తూ డిజిటల్గా మీరు ఆంటర్ప్రెన్యూర్గా అయ్యే అవకాశం ఇది 2020లో వచ్చింది. బట్ దీంట్లో మనం భాగస్వామ్యం అయిన వాళ్ళు ఇప్పుడు నా టీంలోనే చాలామంది ఉన్నారు. ఉదాహరణకి నాది కూడా 2020లో విపరీతమైన ట్రిపుల్ అయిపోయింది, నా బిజినెస్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. సో మేమందరూ ఆంటర్ప్రెన్యూర్స్ అయ్యాం. దే ఆర్ ఎర్నింగ్ గుడ్ మచ్ ఆఫ్ ఇన్కమ్, చాలా మంచి టర్న్ ఓవర్స్ చేస్తున్నారు, ఎక్సలెంట్గా గ్రో అవుతుంది. కానీ
ఇదే 2020లో బయట ఈ సోషల్ మీడియా కూడా బాగా డెవలప్ అయింది కదా, ఫోన్కి 2020 నుంచే కదా మనం ఇంకా ఎక్కువ అతుక్కుపోయాం. కానీ వీళ్ళు ఏమైపోయారంటే కొంతమంది దాంట్లో భాగస్వామ్యం అవ్వకుండా ఆపర్చునిటీస్ వింటూ అలా మళ్ళీ ఇంకొక నెక్స్ట్ వీడియో అలా వింటూ ఇంకొక నెక్స్ట్ మీటింగ్ ఇలా వెళ్ళిన వాళ్ళు స్టిల్ రీల్స్ చూసుకుంటూ, జబర్దస్త్ షోలు చూసుకుంటూ, కామెడీ షోలు చూసుకుంటూ అలాగే సోషల్ మీడియాకి కస్టమర్లుగా ఉండిపోయారు వాళ్ళు. బట్ మీరు బయట చూడండి, ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు అండ్ యూట్యూబర్స్ కావచ్చు, హూ ఆర్ డూయింగ్ ఆన్లైన్ వర్క్ కావచ్చు, వీళ్ళందరూ కూడా దే బికమ్ బిలినియర్స్, దే బికమ్ మిలినియర్స్. బట్ ఉపయోగించుకునే వాళ్ళు ఏంటంటే, అరే ఏం పెట్టారా, ఏం పోస్ట్ పెట్టాడు, అరే అన్న ఇన్స్టాగ్రామ్లో ఏం పెట్టాడు, అరే పలానా సమంత ఏం పెట్టింది, ఇంకోటి దీనికి కస్టమర్స్గా అయిపోయాం మనం. సో యూ వాంట్ బి, మీరు ఈ రెవల్యూషన్ స్టిల్ ఈజ్ గోయింగ్ ఆన్. ఇప్పుడు మీరు వాటిలో ఒక కస్టమర్గా ఉంటారా, లేదంటే దాంట్లో భాగస్వామ్యం వహిస్తారా? సో భాగస్వామ్యం వహించడానికి ఇదొక బెస్ట్ టైం, బికాస్ ఇక్కడున్న డిజిటల్ ఆంటర్ప్రెన్యూర్ విత్ టీమ్ వర్క్ అండ్ వెల్నెస్ ఇండస్ట్రీ ఇందా చెప్పినట్టు ఈ మూడిటి కాంబినేషన్లో మీకు వచ్చిన ఆపర్చునిటీ ఇది. ఈ మూడిటి కాంబినేషన్లో డిజిటల్ ఆంటర్ప్రెన్యూర్ అంటే కేవలం యూనో ఇఫ్ యూ టేక్ యూట్యూబర్ అనుకోండి, ఆయన ఒక్కడే చేయాలి, ఆయన ఒక్కడే కష్టపడాలి, మంచి మంచి కెమెరాలు కొనుక్కొని ఎడిటింగ్ చేసుకొని వ్యూస్ చూసుకొని రకరకాల చాలా కష్టపడాలి. యూట్యూబ్ వ్లాగర్ అవ్వడం అంత ఈజీ ఏం కాదు, చాలా టైం పట్టింది కూడా. దానికి టైం పట్టిన తర్వాత కూడా దాన్ని మెయింటైన్ చేయాలి యూట్యూబ్ ఛానల్ని. మళ్ళీ యూట్యూబ్లో పాలసీలు మారిపోతూ ఉంటాయి ఎప్పటికప్పుడు, డబ్బులు ఇస్తాడు ఇవ్వకపోవచ్చు, ఇలా ఉంటుంది. కేవలం డిజిటల్ ఎంటర్ప్రెన్యూర్ అది. కానీ దానికి టీం వర్క్ కూడా యాడ్ చేస్తే నువ్వు మాత్రమే పని చేయాల్సిన అవసరం లేదు, నీతో పాటు ఈ మీటింగ్స్ హెల్ప్ చేస్తున్నాయి, నీకు సిస్టమ్ ఫామ్ చేస్తాం, నీతో పాటు మేము పని చేస్తున్నాం, అది టీం వర్క్. దాంతోపాటు వెల్నెస్ ఇండస్ట్రీని యాడ్ చేస్తే ఈ మూడు కాంబినేషన్లో దెన్ అదేలా ఉంటుంది. సో దట్స్ ద ఇప్పుడున్న ట్రెండ్. అంటే నువ్వు ఇది ఉపయోగించుకోకపోతే మళ్ళీ ఈ రెవల్యూషన్లో మనం భాగం వహించలేము. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ అండ్ సూపర్ పవర్ రీజన్ అండి దీన్ని స్టార్ట్ చేయడానికి. ద 9th రీజన్, ఫ్రీ 5-స్టార్ లగ్జరీ ట్రిప్స్ అండ్ రికగ్నిషన్. సో ఈ కంపెనీలో లేదా ఈ ఆపర్చునిటీలో ఇప్పుడు ఇమీడియట్గా స్టార్ట్ చేయడానికి ఇంకో రీజన్ ఏంటంటే ఫ్రీ 5-స్టార్ రికగ్నిషన్స్. నా యూట్యూబ్ ఛానల్ చూడండి, రాజేష్ ఫర్ ఎవర్ అండ్ రాజేష్ టీడీఎఫ్ అని ఉంటాయి. వాటిలో నా ట్రిప్స్ ఇవన్నీ నా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి, ఎన్ని ట్రిప్స్ పెడతానో చూడండి. ఒక్కొక్క హోటల్ రూమ్ ఈజ్ మోర్ దెన్ 30,000 40,000 ఒక రోజుకి ఛార్జ్ చేస్తారన్నమాట. అలాంటి వాటిలో కంపెనీ ఫర్ ఎవర్ వాళ్ళు ఫ్రీగా అకామిడేషన్ ఇచ్చారు. ఏ కంట్రీ వెళ్ళినా, ఏ ఇండియాలో ఒక చిన్న ట్రిప్ ఇచ్చినా సరే వాళ్ళు నెక్స్ట్ లెవెల్లో ఆ ట్రిప్ ఉండేలా చేస్తారు. ఉదాహరణకి ఇది డొమెస్టిక్ ట్రావెల్ ఇండియాలో ఇచ్చిన ట్రిప్, ఇది జోధ్పూర్లో ఉండే ఒక కోట, ఇది హోటల్ కాదు కోట. ఇందులో కింగ్ ఇంకా బతికే ఉన్నాడు, ఆయన ఏనుగులు, ఆయన గుర్రాలు, ఆయన యుద్ధం చేయని సైనికులు, అంటే సపర్ ఎవరైతే పని వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ ఉన్నారు అక్కడ. ఫర్ ఎవర్కి వాళ్ళు అకామిడేట్ చేశారన్నమాట. ఆ కోటలో నువ్వు పొద్దున్నే నిద్రలేచి నువ్వు కాఫీ తాగి ఆ కోట అంతా తిరగడం అంటే నువ్వు నిజంగా నువ్వు ₹1,00,000 పట్టుకొని వెళ్ళి సార్ నాకు ఒక రూమ్ ఇవ్వండి సార్ అన్నా సరే ఎవరేమో దాంట్లో. దానికి ఒక కంపెనీ ప్రొఫైల్ ఇవన్నీ ఉండాలి. ఫర్ ఎవర్ వాళ్ళకి ఆ అవకాశం వచ్చింది. అలాంటి వాటిలో నీకు ఫ్రీగా అకామిడేషన్ ఉంటుంది దీంట్లో పనిచేయడం ద్వారా. ఈవెన్ ఇంటర్నేషనల్ ట్రిప్స్ కూడా మీరు తీసుకుంటే ఎన్ని దేశాలండి, ఎన్ని కంట్రీస్ తీసుకెళ్ళింది. ఏ కంట్రీ వెళ్ళినా సరే ఆ కంట్రీలో ఉన్న బెస్ట్ హోటల్ని సెలెక్ట్ చేసుకోండి. ఉదాహరణకి ఇది సింగపూర్లో మెరీనా బే ఐలాండ్స్ అని చెప్పేసి ఒక రోజుకి కనీసం ₹80,000 ఒక రూమ్ రెంట్. అలాంటి దాంట్లో ఆ హోటల్ మొత్తాన్ని కూడా కంపెనీ ఫర్ ఎవర్ వాళ్ళకి, మన టీం వాళ్ళకి వాళ్ళు ఇచ్చేశారు ఫ్రీగా. ఇవన్నీ కూడా ఫర్ ఎవర్లో సాధ్యం అవుతుంది. సింగపూర్ కావచ్చు, దుబాయ్ కావచ్చు. దుబాయ్లో అయితే ఇది గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్లో అత్యంత ఎత్తైన హోటల్. సో ఆ హోటల్లో కంపెనీ అకామిడేషన్ ఇచ్చింది. ఇవన్నీ కూడా నువ్వు పిఠాపురం నుంచి వచ్చినా, పెద్దాపురం నుంచి వచ్చినా, నూజివీడ్ నుంచి వచ్చినా సరే నువ్వు దీన్ని ఉపయోగించుకుని పనిచేస్తే దాంతో ఏ ఊరు నుంచి వచ్చావన్న సంబంధం లేకుండా దీంట్లో అకామిడేషన్ ఇచ్చి నీకు ఫ్రీ ట్రిప్ ఇస్తారు. ఎక్కడిస్తారు సార్? సో ఇప్పుడు చెప్పండి, ఇది కూడా అన్ని కంపెనీలు లాంటిదే. అన్ని కంపెనీలు లాంటిది కాదు భయ్యా. ఇది మీరు ఈ డిఫరెన్సెస్ మీరు అర్థం చేసుకుంటే, సో ఇది ఆలోచించడం కోసమే నేను మిమ్మల్ని తక్కువ చేయట్లేదు, మీరు ఇది ఆలోచించడం కోసం ఈ ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను. ట్రై టు అండర్స్టాండ్. సో దిస్ ఈస్ యూనిక్ ఆపర్చునిటీ. ఒకవేళ ఇది ఇప్పుడు మనం మిస్ అయిపోతే మళ్ళీ మనకి ఈ ఆపర్చునిటీ రాదు. సో నెక్స్ట్ రీజన్ చూద్దాం. సో 10th రీజన్ ఇస్ 11 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్. నేను ఇప్పుడు దాకా 1-2 ఇన్కమ్స్ గురించి నేను మాట్లాడాను, మంత్లీ ఇన్కమ్స్ గురించి మాట్లాడాను. బట్ మీకు తెలుసా, ఫర్ ఎవర్లో 11 రకాల ఆదాయాలు ఉన్నాయి. మీరు చేసేది ఒకటే పని, మనం చేసేది ఒకటే పని, టీం వర్కే. దానివల్ల వచ్చే బెనిఫిట్స్ మాత్రం కంప్లీట్ 11 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ ఇస్తుంది. ఎస్, యాజ్ ఎ ఫర్ ఎవర్ బిజినెస్ ఓనర్గా నువ్వు స్టార్ట్ చేసిన తర్వాత యూ కెన్ ఎర్న్ రిటైల్ ప్రాఫిట్. ఇది కంప్లీట్ బిజినెస్ ప్లాన్ అండర్స్టాండింగ్ అనే ప్రోగ్రాంలో నేను చేస్తాను. దాంట్లో మనం వివరంగా మాట్లాడదాం దీని గురించి. సో రిటైల్ ప్రాఫిట్ అవ్వచ్చు, నోస్ కస్టమర్ ప్రాఫిట్ అవ్వచ్చు, పర్సనల్ బోనస్ అవ్వచ్చు, వాల్యూమ్ బోనస్ అవ్వచ్చు, లీడర్షిప్ బోనస్ అవ్వచ్చు, జెమ్ బోనస్ అవ్వచ్చు, కార్ అండ్ హౌస్ ప్లాన్ కావచ్చు, డొమెస్టిక్ ట్రావెల్, ఇంటర్నేషనల్ ట్రావెల్ అండ్ చైర్మన్స్ బోనస్. ఒరే బాబో, చైర్మన్స్ బోనస్ సంవత్సరానికి ఒకసారి ఇచ్చే ఎక్స్ట్రా బోనస్. అది కనీసం 5 లక్షల దగ్గర నుంచి 10 కోట్ల వరకు కూడా మీకు మన BOPPలో ఫస్ట్ రౌండ్ ముందు కొన్ని వీడియోస్ పెడతాను చూడండి. దాంట్లో చూడండి ప్రతి ఇయర్ ఇస్తూనే ఉంటారు.
ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళకి. దీని ద్వారా నీ లైఫ్లో ఫైనాన్షియల్ ఫ్రీడమ్, టైమ్ ఫర్ ఫ్యామిలీ, డ్రీమ్ హౌస్, డ్రీమ్ కార్, డెప్ట్ ఫ్రీ, ఓన్ బాస్, రాయల్టీ ఇన్కమ్ అండ్ లగ్జరీ హాలిడేస్, ఇవన్నీ కూడా నీ పిల్లల ఎడ్యుకేషన్, నీ చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్, వీటిని నువ్వు సాధించవచ్చు. 11 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ దీంట్లో ఉంటాయి, 11 రకాల ఆదాయాలు. చేసేది ఒకటే పని. ఇది నేను కంప్లీట్ అండర్స్టాండింగ్లో నేను మాట్లాడతాను. ఇప్పుడు మాట్లాడినవి ఏదైతే ఉన్నాయో చాలా పవర్ఫుల్ రీజన్స్. ఇవి మీరు ఆలోచిస్తే డెఫినెట్గా ఇమీడియట్గా మీరు ఏదైతే ఫర్ ఎవర్లో ఇప్పటికీ మీరు అప్లికేషన్ స్టార్ట్ చేయకపోతే ఈ టీంలో కనుక ఇమీడియట్గా స్టార్ట్ చేస్తారు. అండ్ ఏదైతే దానికోసం టర్న్ అవుట్ చేయాలో ఇమీడియట్గా చేస్తారు. ఇది ఆలోచిస్తే కనుక వీటి నుంచి పూర్తిగా మనం వాటిని పొందాలంటే ఏంటి కీ ఏంటి వీటన్నిటికీ? వెరీ సింపుల్ టర్న్ ఓవర్ అండి. ఓన్లీ వన్స్ ఇన్ ఎ టైం. ఇవన్నీ మనం పొందాలంటే సో ఫర్ ఎవర్లో ఏదైతే మనకి లాస్ట్ రీజన్స్లో చెప్పానో, ఇంటర్నేషనల్ ట్రిప్స్ కావచ్చు, ఆ ఇన్కమ్స్ కావచ్చు, ఆ లైఫ్ స్టైల్ కావచ్చు, అవన్నీ పొందడానికి కీ ఏంటి? సింపుల్ టర్న్ ఓవర్. ఒక 6,000 కట్టండి, 7,000 కట్టండి, 10,000 వేయండి, ఇది కాదు. అలా ఎవరు అడగట్లేదు కూడా. మనం చేయాల్సింది మన ఐడి మీద టర్న్ ఓవరే చేయాలి. అది కూడా వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం చేయాలి. 1% అది కూడా. అంటే మొత్తం మనం చేసే పని ఏదైతే ఉందో లైఫ్లో ఫర్ ఎవర్లో, దాంట్లో మొదట్లో ఒక్కసారే చేయాల్సిన సింపుల్ టర్న్ ఓవర్ అండి. ఇదే ఈ మొత్తానికి కూడా కీ. సో ఏంటి, మీరు ఈ పాటికే అప్లికేషన్ ఫిల్ చేస్తుంటే కనుక గుడ్, లేకపోతే అప్లికేషన్ ఫిల్ చేయాలి. ఫిల్ ద అప్లికేషన్ ఫామ్. దానికోసం ఐడెంటిటీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్, ఈమెయిల్ ఐడి అండ్ ఫోన్ నెంబర్ రిక్వైర్మెంట్ ఉంటుంది. కేవైసీ చేయించుకోవాలి. కేవైసీ లేకుండా ఏ కంపెనీ కూడా అలౌ చేయదు. ఎందుకంటే మీరు ఇస్తున్న ప్రూఫ్స్ నిజమేనా, మీరు చెప్పిన డేట్ ఆఫ్ బర్త్ నిజమేనా, మీ ఏజ్ కరెక్టేనా, మీ పర్మనెంట్ అకౌంట్ నెంబర్, పాన్ నెంబర్, అన్ని కంపెనీలో కేవైసీ సర్వసాధారణం. సో మీ కేవైసీ అయిపోవాలి. మీరు ఎప్పుడైతే అప్లికేషన్ చేశారో యూ విల్ గెట్ యువర్ బిజినెస్ ఐడి నెంబర్. మీకు మాత్రమే ఉండే ఒక బిజినెస్ ఐడి నెంబర్ ఉంటుంది, నాకు ఒకటి ఉంటుంది, అలాగే మీకు కూడా ఒకటి వస్తుంది. వన్స్ మీకు ఆ బిజినెస్ యూనిక్ ఐడి నెంబర్ వచ్చిన తర్వాత మీరు ఫోకస్ చేయాల్సిన అంటే ఆ 1% బిజినెస్ టర్న్ ఓవర్ ఏదైతే ఉందో దానికి కావాల్సిన టూల్స్ పంపిస్తారు మన వాళ్ళు. దాన్ని మీరు ఆ టర్న్ ఓవర్ చేయడానికి ఏవైతే హెల్ప్ అవసరం ఉన్నాయో అవన్నీ కూడా మీకు పంపిస్తారు. వాటి మెటీరియల్ ఏవేందో అవన్నీ పంపిస్తారు. దాన్ని యూజ్ చేసుకొని, వాళ్ళు చెప్తున్న గైడ్లైన్స్ని యూజ్ చేసుకొని, నేను చెప్పే కదా మిమ్మల్ని మేము హెల్ప్ చేస్తున్నాం మీరు అచీవ్ అవ్వడానికి, మీరు సక్సెస్ అవ్వడం కోసం. ఈ 1% బిజినెస్ టర్న్ ఓవర్ మీద ఫోకస్ చేయాలి. ఒకవేళ మీరు అలా దాని మీద ఫోకస్ చేయకుండా మీరు ఒకవేళ ఓవర్ ఫియర్ మైండ్, ఒక భయం, ఎక్కువగా భయపడే ఒక మైండ్ని కనుక, లేదా ఒక కన్ఫ్యూజ్డ్ మైండ్ని కనుక డెవలప్ చేసుకోకండి ప్లీజ్. అలా చేయకండి. అలా చేస్తే ఏమైతే తెలుసా, మీరు కన్ఫ్యూజ్డ్ మైండ్ని, ఎక్కువగా భయపడే మైండ్ని కనుక డెవలప్ చేస్తే మేబీ యూ విల్ లూజ్ గుడ్ ఆపర్చునిటీస్. ఎక్కువగా భయపడే మైండ్ డెవలప్ చేసుకుంటే మంచి ఆపర్చునిటీని గుర్తించరు. అదే జరిగింది కదా. సో చాలా కొంతమంది ఏమనుకుంటారంటే ఆన్లైన్లో జరుగుతుంది సార్, ఫేక్ సార్. నేను అదే ఒక ప్రోగ్రాంలో చెప్పాను మీకు. ఒకప్పుడు చేతుల్లో డబ్బులు ఇచ్చేవాళ్ళం మనకి, ఇగో 100 తీసుకో, ఇగో 10,000 తీసుకొని. ఇప్పుడు డిజిటల్గా కరెన్సీ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు ఫోన్పేలో. చేస్తుంటే అది ఫేక్ అంటామా? ఆన్లైన్ చేస్తే అండి ఒకళ్ళిద్దరు అలా ఉంటారు కానీ ఆన్లైన్ జరిగింది కాదు. సో అదంతా కూడా ఓవర్ ఫియర్. అక్కడ ఏం జరుగుతుంది, వాళ్ళు మన దగ్గర ఏం తీసుకుంటున్నారు అనేది మనం ఆలోచించాలి. ఒకవేళ ఈ ఓవర్ ఫియర్లో మనం మంచి ఆపర్చునిటీస్ని కనుక కూడా మిస్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. అలా చేసుకోకండి. నేను ఇక్కడ ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉన్నాయండి, ఎక్సలెంట్ బిజినెస్ టర్న్ ఓవర్ జరుగుతుందండి, అందులో క్వశ్చన్ లేదు. కానీ ఆ మిస్ అయిపోయే 4-5 గురించి కూడా నేను ఇక్కడ మాట్లాడుతున్నాను. వాళ్ళు కూడా మిస్ అవ్వకూడదు. మీ ఓవర్ ఫియర్, ఎక్కువ భయంతో, మీ యొక్క కన్ఫ్యూజ్డ్ మైండ్తో మీరు ఎవరు లూజ్ అవుతున్నారు, ఎవరు లాస్ అవుతున్నారు? మీరే లాస్ అవుతున్నారు. మీరు లాస్ అవ్వకూడదనే మేము ఎంత కూడా చెప్పాల్సి వస్తుంది. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను, మీకు ఒక వీడియో చూపిస్తాను. ఇది కౌన్ బనేగా కరోడ్పతి, మీకు అమితాబ్ బచ్చన్ గారు చేసే ప్రోగ్రామ్ తెలుసు కదా. కౌన్ బనేగా కరోడ్పతిలో ఒక అక్కడ ఉన్న వాళ్ళని ప్రశ్నలు అడగడంతో పాటు కొంతమంది రిజిస్టర్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఏది దానికి మిస్డ్ కాల్ ఇచ్చి దానికి ఏదో ఒక క్విజ్ ద్వారా ఏదో పార్టిసిపేట్ చేస్తే వాళ్ళు దాంట్లో రిజిస్టర్ అయిపోతే మధ్యలో, ఆ ప్రోగ్రామ్ మధ్యలో అమితాబ్ బచ్చన్ గారు ఒక కాలర్ ర్యాండమ్గా ఎవరో ఒక నెంబర్ తీసుకొని వాళ్ళకి కాల్ చేస్తారు, రిటర్న్ కాల్ బ్యాక్ చేస్తారు. కాల్ చేసి వాళ్ళని ఒక క్వశ్చన్ అడుగుతారు అనుకుంటా. క్వశ్చన్ అడిగితే వాళ్ళు ఆన్సర్ చేస్తే వాళ్ళకు కూడా గిఫ్ట్స్ ఇస్తారన్నమాట. ఇది యాక్చువల్గా ఆ ప్రోగ్రాంలో జరిగేది. ఇప్పుడు చూడండి ఒక వీడియో. ఒకవేళ నువ్వు ప్రతిదీ కూడా ఫేక్ అండి, ప్రతిదీ నమ్మలేవండి అని అనుకుంటే కనుక ఎలాంటి గుడ్ ఆపర్చునిటీస్ మిస్ అయిపోతారో ఈ వీడియో చూడండి. చాలా ఫన్నీగా ఉంటుంది. చూడండి ఆ వీడియోలో ఏం జరుగుతుందో చూడండి. అమితాబ్ బచ్చన్ గారు కాల్ చేస్తున్నారు ఒక ఆయనకి. हेलो हेलो खुर्रम कालम जी सहारनपुर से बोल रहे हैं आप? हाँ जी, मैं अमिताभ बच्चन बोल रहा हूँ, कौन बनेगा करोड़पति से। अमिताभ बच्चन। సో ఆయన కాల్ చేశారు ఒక కాలర్కి. ఆల్రెడీ ఆ నెంబర్ ఎలా వచ్చింది, ఈయన ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్నాడు కాబట్టి ర్యాండమ్ నెంబర్ ఏం కాదు కదా.
ఆల్రెడీ కేబీసీతో రిజిస్టర్ చేసుకున్నాడు కాబట్టి ఆయనకి కాల్ చేశారు అమితాబ్ బచ్చన్. కాల్ చేసి హలో అండి నమస్తే, నేను కౌన్ బనేగా కరోడ్పతి నుంచి అమితాబ్ బచ్చన్ మాట్లాడుతున్నాను, కానీ ఆయన రెస్పాన్స్ చూడండి ఎలా రెస్పాండ్ అవుతున్నాడు. हम शाहरुख खान बोल रहे हैं. సో అమితాబ్ బచ్చన్ మాట్లాడేది నేను షారుఖ్ ఖాన్ ఉన్నాను ఇటువైపు అంటున్నాడు. సో చూడండి ఎంత దారుణంగా ఉంది. మళ్ళీ వినండి ఒకసారి. मैं अमिताभ बच्चन बोल रहा हूँ कौन बनेगा करोड़पति से. अमिताभ बच्चन, हम शाहरुख खान बोल रहे हैं. సో ఆయన ఎందుకు అలా చెప్పుంటాడు? ఓవర్ ఫియర్ కదా, అంటే ఇలా ఫేక్ కాల్స్ చేస్తున్నారు అమితాబ్ బచ్చన్ షారుఖ్ ఖాన్ అని చెప్పేసి అని అనుకుని ఉండొచ్చు. కరెక్టే, ఆ ఫియర్ ఉండాలి. కానీ ఇక్కడ ఆలోచించండి, ఫస్ట్ పాయింట్ ఏంటంటే అసలు ఆయనకి కేబీసీతో రిజిస్టర్ చేసుకున్నాడు. రిజిస్టర్ చేసుకుంటేనే కాల్ వచ్చింది అనుకుందాం. సో బహుశా అమితాబ్ బచ్చన్ కాల్ చేస్తాడని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉండొచ్చు, బహుశా నిజమై ఉండొచ్చు కదా. రెండోది, నెక్స్ట్ అమితాబ్ బచ్చన్ ఏమడుగుతాడు? ఒకవేళ నెక్స్ట్ అమితాబ్ బచ్చన్ ఓకే అమితాబ్ బచ్చన్ గారు చెప్పండి అన్నప్పుడు అమితాబ్ బచ్చన్ అని చెప్పిన వ్యక్తి నేను ఇప్పుడు మీకు మీ ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తుంది, ఓటీపీ చెప్పండి అంటే అప్పుడు ఆయన భయపడాలి. ఎందుకంటే అమితాబ్ బచ్చన్ లాంటి వ్యక్తి కాల్ చేసి ఓటీపీ అడుగుతాడా? లేదు కదా, జరగదు కదా. సో అలాగే ఆయన నెక్స్ట్ టైం అడుగుతాడు, మహా అయితే అమితాబ్ బచ్చన్ ఒక క్వశ్చన్ అడుగుతాడు, బాబు నేను కేబీసీ నుంచి ఒక క్వశ్చన్ అడుగుతున్నా, ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి అని. అదే చేయాల్సింది. ఈ లోపల నువ్వు అమితాబ్ బచ్చన్ నేను షారుఖ్ ఖాన్ ఇదే ఫేక్ కాలం కట్ చేస్తే. అలాగే ఈ ఆపర్చునిటీ నువ్వు విన్నావు, విన్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? వాళ్ళు ఏమంటున్నారు, నీకేమైనా డబ్బులు ఏమన్నా అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేయమంటున్నారా? నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీ ఎంత పెద్దది, చాలా గ్లోబల్ కంపెనీ ఉందా, నిజంగా ఉందా, ఎగ్జిస్టెడా? చూడండి, వెళ్ళి ఆఫీసెస్ వెళ్ళి 1978 నుంచి ఉంది, గూగుల్ చేయండి ఎన్ని దేశాల్లో ఉందో. నేను చూపించడం కాదు కదా, ప్రపంచవ్యాప్తం ఇప్పుడు గ్లోబల్గా మొత్తం కూడా ఓపెన్ బుక్ ఎక్కడైనా సరే మీరు చూడొచ్చు. పాయింట్ నెంబర్ 1, 1978 నుంచి ఉంది. ప్రోడక్ట్స్ ఉన్నాయా? ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉన్నాయి. రెండోది, వాళ్ళు ఏమన్నా మన వాళ్ళు ఏమైనా ఓటీపీలు అడుగుతున్నారా? ఓటీపీలు అంటే మీరేం డబ్బులు ట్రాన్స్ఫర్ చేయమంటున్నారా? లేదు. అప్లికేషన్ కూడా మీరే చేసుకోవచ్చు. మీ ఆన్లైన్లో మీకు వీడియోస్ పంపిస్తారు. అండ్ అప్లికేషన్ మనమే అప్లికేషన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ కేవైసీ చేసుకోవాలి, అది మనం చేసుకోవచ్చు. ఆర్డర్ కూడా మనమే పెట్టుకోవచ్చు అండి. మీకు టెక్నికల్గా ఛాలెంజెస్ ఉండి నా వల్ల కాదంటే అప్పుడే మన వాళ్ళు కొంతమంది హెల్ప్ చేస్తారు. ఆ ఆర్డర్ మీరు చేసుకోవడానికి, మీకు ఇన్వాయిస్ జనరేట్ చేయడానికి ఆ టర్న్ ఓవర్ హెల్ప్ చేస్తారు. అంతేగాని ఎవరు కూడా వాళ్ళ అకౌంట్లో డబ్బులు అడగట్లేదు కదా, దెన్ ఏంటి ప్రాబ్లం ఏంటి? చూడండి, ఇంకా తర్వాత ఏం జరుగుతాం. अब क्या बोले भाई साहब, हमारा ये कार्यक्रम है, उसमें जितने भी लोग हमारे साथ प्ले लॉन्ग खेलते हैं ना, उनको हम सरप्राइज कॉल देते हैं. तो आपको चुना गया है सरप्राइज कॉल के लिए. పాప ఆయన చెప్పాడు, బాబు ఇది ఒక సర్ప్రైజ్ ప్రోగ్రాము, మాతో పాటు ప్లే అలాంగ్ ఎవరైతే ప్లే చేశారో వాళ్ళకి మేము సర్ప్రైజ్ కాల్ చేస్తాము, అందుకే నీకు కాల్ చేస్తానంటే ఈ లోపల కాల్ కట్ చేశాడు ఆయన. काट दिया है फोन. अच्छा सुनिए, ज्ञाननाथ जी एक दूसरा कॉल लगाइए. ये तो खुर्रम जी भाग गए. बिना किसी विलंब के ज्ञाननाथ जी से हम बताइए कि अगला सरप्राइज कॉल किसे लगाया जाए. సో ఏం చేస్తారు వాళ్ళు? ఈయన ఇంకా కాల్ కట్ చేశాడు కదా, ఫేక్ అనుకుంటూ. నెక్స్ట్ ఇంకొకరికి వెళ్ళిపోయారు, ఇంకొకరు కాల్ చేశారు, వాళ్ళతో ఆ ప్లే అలాంగ్ ఏదైతే ఉన్నారో వాళ్ళతో ఆడేశారు, ఆపర్చునిటీ మిస్ అయిపోయింది. సో ఎవరు దీంట్లో తెలియగల వాళ్ళు? అంటే అలా అని ప్రతిదాన్ని యాక్సెప్ట్ చేయమని చెప్తున్నాను నేను, కాదు, నా ఉద్దేశం అది కాదు. ఒకసారి దాంట్లో అది ఇందాక నేను చెప్పినట్టుగా ఆయన నెక్స్ట్ ఏం అడుగుతున్నాడు, ఏం చేయాలి అనేది మనం ఆలోచించగలిగితే నిజంగా ఈ ఆపర్చునిటీ నిజమా లేదంటే ఇది జెన్యూనా అనేది మీకు అర్థమవుతుంది. అది చెప్పడం కోసం ఈ ప్రయత్నం